న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపు 1,50,000 వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. 7 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు 7,000 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇక మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, రేపు రెండవ రైతు రుణమాఫీ రెండో విడతకి సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? రేవంత్ రెడ్డి సర్కారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 వరకు కూడా రేపు ఇవ్వబోతుంది. అసెంబ్లీ వేదిక ద్వారా ఈ రైతాంగానికి 2,50,000 ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికి కూడా రేపు ఇవ్వబోతున్నారు. రేపు తెలంగాణ సచివాలయ సెక్రటేరియట్ కు ఈ 1,50,000 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఇక్కడికి ఇవ్వబోతుంది. దాదాపు 7 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీ ద్వారా వాళ్ళు విముక్తి పొందబోతున్నారు. దాదాపు మనకు చూసినట్టు 7,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం చేయబోతుంది. ఇప్పటికే మొదటి దశగా ₹1,00,000 రుణమాఫీ జూలై 15 తారీఖు నాడు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెండవ విడత 1,50,000 వరకు ఉన్నటువంటి రైతాంగానికి రుణవిముక్తి చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. సో పూర్తి స్థాయిలో కూడా అంటే మనకు ₹1,00,000 రుణమాఫీ చేసిన సందర్భంలో 11 లక్షల మంది రైతులకు 6,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం చెల్లించింది. ఆగస్టు 15 తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కారు స్పష్టం చేసిన దర్మిలా సో మొదటి దశలో ₹1,00,000, తర్వాత రెండవ దశలో అంటే రేపు జరగబోయేదానికి 1,50,000, ఆగస్టు 15 తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఈ పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది. అందుకు మేరకు 31,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం వెచ్చిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చిన మాట ప్రకారంగా రేపు అయితే రైతు రుణమాఫీ రెండవ దశ ప్రారంభించబోతుంది. అసెంబ్లీ వేదిక ద్వారా రైతాంగానికి ₹1,50,000 రుణమాఫీ చేసేందుకు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే డిసెంబర్ 9, 2023 నాడు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి అసెంబ్లీ సమావేశాల వేదిక ద్వారా 1,50,000 వరకు ఉన్నటువంటి రైతాంగాన్ని అందరి కూడా రుణవిముక్తులు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక్కడ అసెంబ్లీ దగ్గర మొత్తం నిర్వహణ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో అసెంబ్లీ వేదిక ద్వారానే రైతాంగానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే తెలంగాణ అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం అని మరోసారి నిరూపితం చేస్తా ఉంది. సో అది స్పష్టంగా అర్థమవుతుంది. ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15 తారీఖు లోపే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన దర్మిలో అందుకు సంబంధించి అంతకంటే ముందుగానే ఈ యొక్క రుణమాఫీ చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు వర్గాల్లో చాలా హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయి. దానిలో ప్రధానంగా చూసినట్టయితే దీంతో పాటు మనకు తెలంగాణ రైతాంగం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేసుకున్నటువంటి రైతాంగం ఇప్పుడు 1,50,000 ఉన్న వారికి కూడా రుణమాఫీ కాగబోతున్నారు. ఈ తర్వాత 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళకు ఆగస్టు 15 లోపు కూడా ఇది జరగడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రైట్ సాదిక్, అలాగే ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ సర్కార్ 2 లక్షల రుణమాఫీ చేయబోతోంది కదా. సో రైతులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 15 తారీఖు కంటే ముందుగానే మొత్తం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. జూలై 15 తారీఖు నాడు ₹1,00,000 వరకు ఉన్నటువంటి రైతాంగాన్ని అందరూ కూడా అంటే 11 లక్షల మంది రైతులకు రుణం విముక్తి చేయడం జరిగింది. ఆయా బ్యాంకులకు రైతుల ఖాతాలో పడడం జరిగింది. దాదాపు 6,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెండవ దశ సంబంధించిన దాంట్లో 7 లక్షల మంది రైతాంగానికి 1,50,000 వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్న నేపథ్యంలో రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖరీఫ్ సీజన్ కావడంతో రైతాంగం చాలా హర్షాతిరేకలు ఉన్నారు. పంట పొలాల దగ్గర వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీ వేదిక ద్వారా ఈ ₹1,50,000 రుణమాఫీ చేస్తామని ప్రకటించడం, ఆ తర్వాత ఇక్కడ పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. రైతాంగాన్ని 1,50,000 వరకు ఉన్నటువంటి రైతాంగాన్ని తీసుకొచ్చి వారికి చెక్కుల పంపిణీ చేయబోతున్నారు. సో ఆగస్టు 15 కంటే ముందుగానే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అన్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా నడుస్తుంది. అదేవిధంగా రైతు డిక్లరేషన్ ప్రకారంగా నిర్వహించినటువంటి
హామీ నెరవేరుస్తున్నట్టు కనబడుతుంది. సో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. అదే తరహాలో 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా స్పష్టం చేసిన తర్వాత అంతకంటే 15 తారీఖు అంటే ఆగస్టు 15 కంటే ముందుగానే ఈ రుణమాఫీకి పూర్తిగా రంగం సిద్ధం చేస్తుంది. దాదాపు 11 లక్షల మంది ఇప్పుడు రెండో విడతలో రుణమాఫీ సంబంధించిన ఖాతాలో జమ కాబోతుంది. దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖాతాలు జమ అవుతాయి. సో 2 లక్షల రుణమాఫీ చేయడం పట్ల రైతాంగము, రైతు కూలీలు, రైతు సంఘాలు వాళ్ళందరూ కూడా సబ్బండ వర్గాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన పల్లెల్లో హర్షాతి రేఖలు వెల్లువెత్తుతున్నాయి. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.